హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? టుడే బీన్స్‌తో ఫ్రై చేద్దామనండి వెజిటబుల్స్ అన్నీని. బీన్స్ ఒకటే కాదండి, క్యారెట్, బీన్స్, కార్న్ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ బాయిల్ చేసుకొని కొంచెం జస్ట్ అలా ఫ్రై చేసేసి కుక్ చేసుకోవడానండి. ముందు బాయిల్ చేసుకోవాలి ఇవన్నీని. బాయిల్ చేసుకున్నాక జస్ట్ దీంట్లో కొబ్బరి వేస్తానండి. పచ్చి కొబ్బరి ఉంటే మీకు వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి ఉందని చెప్పి వేసుకున్నాను. ఆల్రెడీ ఏ కొబ్బరైనా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. నాకు అక్కడ ఎండు కొబ్బరి ఉందని నేను వేస్తున్నాను. ఈ రెండు చేద్దామా మరి? రండి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇది మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ ఫుడ్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు, చపాతీలు తినొచ్చు, రైస్తో తినొచ్చు, దేనితోనైనా తినొచ్చు. చూసారా ఎంత బాగుందో? ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ నేను యాడ్ చేస్తాను. చూసారా ఈ ఆయిల్. పోపు వేసుకోవాలండి. దానికి ఏమేమి వేసుకోవాలి? ఫస్ట్ ఆవాలు వేయాలండి. కొద్దిగా ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఎండుమిర్చి అండి, మీకు స్పైసీనెస్ ఎంత కావాలంటే అంత. ఇంట్లో ఎండుమిర్చి వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. వేగిన తర్వాత కొంచెం గార్లిక్ వేసుకోవాలండి, ఎల్లుల్లిపాయలు. ఇవి మీ ఇష్టం అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను వేస్తున్నాను ఇందులోని. ఇది మంచిదని, హెల్దీ కదండి. గార్లిక్ ఎప్పుడు హెల్దీ ఫుడ్డే కదండి. అదే ఇవి గార్లిక్ కూడా వేగిన తర్వాత, ఎల్లుల్లి వేగిపోయిన తర్వాత ఇంకా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఇక్కడ చాలా కాస్ట్లీ అండి, రేట్ కూడాను. ఒక వెజిటేబుల్ అంతా కరివేపాకు రేటు. మనకైతే ఇండియాలోని కరివేపాకు అంటేనే ఏమీ లేకుండా తీసేస్తాం కదా. ఇక్కడ కరివేపాకు అయితే చాలా రేట్ ఎక్కువ. ఇది వేసుకున్నాం కదండి. వేసిన తర్వాత ఇవి కూడా వేగిన తర్వాత బీన్స్ వేసుకోవాలండి. చూసారా బీన్స్ వేసుకోవడము. బీన్స్, పీస్ ఇవన్నీ వేస్తున్నాను. ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం వేగాలండి. ఇందులో పచ్చి వాసన పోయేలాగా వేగిపోవాలి. ఇక్కడ వెజిటేబుల్ చెప్పాను కదండి, ఏ వెజిటేబుల్ అయినా తొందరగా ఉడికిపోతుందండి. ఇక్కడ ఒక 2 మినిట్స్ వేగిపోతే అప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, ఫ్రైలో పెట్టకూడదు. ఫ్రై కాదు కాబట్టి కొంచెం ఇందులో వేగితే బాగుంటుంది. వేగినప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకుంటే కొంచెం లోపలికి వెళ్తుంది కాబట్టి ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి మనం. మీరు కారం కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు. నేను పెప్పర్ యూజ్ చేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ వేసానండి పెప్పరు. సాల్ట్ తగినంత. ఇలా వేగిన తర్వాత కొబ్బరి వేసుకోవడం అనండి. జస్ట్ ఇలా కలిపేసుకొని కొబ్బరి వేసుకోవడం. కొబ్బరి వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి మంచిగానే. పిల్లలకు కూడా మంచి స్నాక్స్ అండి ఇవి. బాక్స్లో అలా పెట్టేయచ్చు. ఇవి రోటీకైనా అలా తినేయచ్చండి డైరెక్ట్గా. అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, జస్ట్ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఫస్టే మనం జస్ట్ ఎంతేనండి అలా అయిపోయినట్టే. ఇంకా ఎప్పుడైనా ఇలా ఉంటే అలా అయిపోయిందండి మొత్తం. ఇవన్నీ నేను బాయిల్ చేసుకున్నవే కాబట్టి జస్ట్ వేగితే చాలండి. అయిపోయింది, రెడీ. ఒక బౌల్లో తీసుకోవడమే. ఇంకా కూర ఇది దేనికైనా తినొచ్చండి, రైస్లోనైనా తినొచ్చు, అలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. ఇది చాలా హెల్దీ అండి, డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? పచ్చి కొబ్బరి ఉంటే, ఎండు కొబ్బరి కాబట్టి తొందరగా అయిపోయిందండి. పచ్చి కొబ్బరి అయితే ఇంకో 2 మినిట్స్ వేపుకోవాలి, బాగుంటుంది.